అయినా బాగున్నావా? కమ్ కమ్ కమ్. నమస్కారం అమ్మా, బాగున్నారా? నమస్కారం. మీరేమవుతారమ్మా? ఏ టీచర్. హౌ ఆర్ యూ? బాగున్నావా? కమ్ కమ్ దా. You made us all proud. This is the satellite. Satellite. You made us all proud, Nana. Sir. Ma'am was the director of this mission. Yeah, I know, I've heard. Please, Thank you so much. Rama. Thank you. Come, please be seated. Rama. Thank you so much for your time and No, భలే ఉన్నారు. కమ్ దయచేసి రమ్మా, కమ్. ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? అటల్ టింకరింగ్ ల్యాబ్స్ సార్, మా స్కూల్లో అటల్ టింకరింగ్. ఎస్ సార్. సో నేను 3 years నుంచి అటల్ ల్యాబ్లో ఉన్నాను సార్. నేను 7th ఉన్నప్పుడే నాకు ది టైప్ ఆఫ్ సైన్స్ మీద వెరీ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేది సార్. సో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా మా గైడ్ టీచర్ మణిమాల గారు చాలా సపోర్ట్ చేసేవారు. ఏ టైప్ ఆఫ్ కాంపిటీషన్స్, ఎగ్జిబిషన్స్, పీపీటీ ప్రెజెంటేషన్స్, ఎలక్ట్యూషన్స్ కానీ అన్ని కాంపిటీషన్స్కి వెళ్ళడం వల్ల నాకంటూ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇంకా టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగింది సార్. అండ్ ఈ మిషన్ గురించి అయితే నాకు లాస్ట్ ఇయర్ తెలిసింది. సమ్మర్లో రిజిస్టర్ అయ్యాను సార్. మా స్కూల్ నుంచి ఒక 8 members రిజిస్టర్ చేశాను. తర్వాత వాళ్ళు కొన్ని లైవ్స్, జూమ్ కాల్స్ అటెండ్ అయ్యాను. అండ్ నెక్స్ట్ కరికులం ఇచ్చారు సార్ నాకు విత్ 21 modules and 550 lessons. అందులో ఆల్మోస్ట్ 21 modules, 550 lessons. సరే. సో అందులో మొత్తం బేసిక్ ఫిజిక్స్, ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ అండ్ ఆ ఫిజిక్స్లో ఉండే లాస్ మన స్పేస్లో ఎలా అప్లై అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ 3 laws, ఆ 3 laws కూడా ఒక రాకెట్ లాంచింగ్లో యూజ్ అవుతాయి. అక్కడి నుంచి కూడా థర్మోడైనమిక్స్, అదే ఆస్ట్రోడైనమిక్స్, ఇంకా క్యూబ్సాట్స్ గురించి, ఆ రాకెటరీ గురించి, ప్రొపల్షన్స్, టైప్స్ ఆఫ్ ప్రొపల్షన్స్, ఫ్యూయల్, ఆక్సిడైజర్, అవన్నీ ఎలా, కంబషన్ సిస్టమ్, the type of every single thing. They covered every single thing. That was really a toughest course. You are truly speaking rocket science. You lost me at combustion now. So you finished all this? Yes sir, 100%. Before you had to go there, one mottam finish sir. Yes sir, and they interviewed me and I think based on my performance I was selected. And our Indian ambassador for this mission, she asked me to talk anything what I learned from that courses or what I think about this ShaktiSat mission or what I want to be in the future. She wanted to talk me about 1 to 2 minutes and make a video. So after I sent it to her, she finally announced me and I feel really great sir that I was one of the 20 students from India. All of us felt great. Entire state was so excited. CM గారు కూడా బాగా ఎక్సైట్ అయ్యారు. సో అటల్ టింకరింగ్ ల్యాబ్లో ఏం చేశారమ్మా 3 years? అన్ని ఇంజనీరింగ్ టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అంటే స్టార్టింగ్ ఒక బ్రెడ్ బోర్డ్ నుంచి ఇంకా అలా ఒక్కొక్క స్టెప్ సార్. అంటే 7th వచ్చే వాళ్ళందరికీ కూడా బేసిక్ ఎలక్ట్రానిక్స్ చెప్తారు సార్. అంటే మా సీనియర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. నేను 7th ఉన్నప్పుడు మా సీనియర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. మేడం చెప్పేవారు. మేడంకి లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. చాలా టెక్ టీమ్ సొల్యూషన్స్ నుంచి సార్స్ వచ్చేవారు. వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అంటే ఉండే వాళ్ళ లెవెల్ ఉండేది. స్టార్టింగ్ బ్రెడ్ బోర్డ్, ఆర్డినో యూనో, రెసిస్టర్స్, ది టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఆ పార్ట్స్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మాకు స్మాల్ సర్క్యూట్స్ని తయారు చేయించేవారు సార్. నెక్స్ట్ సార్స్, మేడమ్స్ వీళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే మాకు ప్రతి ఇయర్ కూడా అటల్ మారథాన్కి అప్లై చేసేవాళ్ళం సార్ మేము. అండ్ అందులో కంపల్సరీ ప్రతి ఇయర్ ఏదో ఒక ప్రాజెక్ట్ కంపల్సరీ ప్రతి ప్రాజెక్ట్ కూడా నేషనల్కి సెలెక్ట్ అయ్యేది సార్. అవర్ మెయిన్ అచీవ్మెంట్ ఏంటంటే top 30కి వెళ్ళింది సార్ లాస్ట్ ఇయర్. అప్పుడు నేను లేను, నేను అప్పుడు 6th అనుకుంటా. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్ ఇన్ అవర్ స్కూల్. అప్పుడు వాళ్ళు వచ్చి మా చేత ప్రాజెక్ట్స్ చేయిస్తారు. వాళ్ళ సూపర్విజన్లో మేము చేస్తాము. సో దానివల్ల మాకు టెక్నికల్గా చాలా యూస్ఫుల్గా ఉండేది. అండ్ ఎవ్రీథింగ్ వాస్ గ్రేట్ సార్. సో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇస్ అ గుడ్ ఇనిషియేటివ్. సో మీ రికమెండేషన్ ఇస్ టు నౌ ఇంప్లిమెంట్ దిస్ అండ్ అన్ని స్కూల్స్ తీసుకెళ్తే బాగుంటుంది అంతే కదా. కంప్లీట్గా ప్రాజెక్ట్ మిషన్ మోడ్లో చేసి బట్ మెంటరింగ్ కావాలి. దానికి వీ హ్యావ్ కరిక్యులం డెవలప్ చేసామన్నమాట. Yes, sir. సుభాన్షు శుక్లా అండ్ మా టీము ప్రైమ్ మినిస్టర్ గారు
కరికులం డెవలప్ చేయమన్నా అటల్ టింకరింగ్ ల్యాబ్కి. సో బేసిక్స్ నుండి వీ డెవలప్డ్ ఫర్ దెమ్ అనమాట. సో దే బీన్ యూసింగ్ దట్. సో అటల్ టింకరింగ్ అది. బట్ Sir, we have to talk about ma'am also. We have to talk about ma'am also. Really, she was the founder and CEO of Space Kids India. It is actually a She's a bit more legendary now. I've heard so much about her. మా జ్యోత్స్న మేడం గారు కూడా చెప్తా ఉన్నారు. ఐ థింక్ బిఫోర్ ఇన్ఫ్యాక్ట్ బిఫోర్ మీ సెలెక్షన్ ముందలే చెప్పారు నాకు మేడం గారు. ఇన్ఫ్యాక్ట్ షీ బ్రాట్ దిస్ టు మై అటెన్షన్ ఈవెన్ బిఫోర్ ద సెలెక్షన్ హ్యాపెన్. అలాగే we wanted to tell you like ఎందుకంటే somebody who is visionary. నాన్నగారు మేము చిన్నప్పుడు నాన్నగారిని చూసి పెరిగాము. సో నౌ you've taken the mantle. So we really wanted to start. ఐ థింక్ నా పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇస్ ఆంధ్ర ఈస్ గోయింగ్ త్రూ వెరీ ఇంట్రెస్టింగ్ టైమ్స్. అక్రాస్ సెక్టర్స్ దేర్ ఇస్ చేంజ్. సో ఇప్పుడు చూస్తే స్పేస్లో వీ హ్యావ్ అ పొజిషన్. గ్లాస్, మెడికల్ డివైసెస్, ఫార్మా, కెమికల్, డేటా సెంటర్స్, ఐటీ, automotive. So I mean 22 clusters are getting built. Space is very big. So Skyroot is a very interesting story. So Skyroot గురించి I met the founder and then we were talking. అతను అన్నాడు నేను ఆంధ్రాకి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నా కానీ మీరు ప్రైస్ ఎక్కువ ఉంది ల్యాండ్ ప్రైస్ అన్నాడు. అన్న ఓకే మాడతా క్యాబినెట్లో ఐ ట్రై మై బెస్ట్ అని వాళ్ళు 300 ఎకరాలు తీసుకున్నారు చెల్లి. సో ఐ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ద ప్రైస్. క్యాబినెట్లో నాకు పెద్ద ఇష్యూ అయింది. ఇట్ వాజ్ నాట్ ఈజీ టు పుష్. స్టార్టప్ కంపెనీకి 300 ఎకరాలు ఎందుకు, ఏం చేస్తారు వాళ్ళని అంటే చాలామందికి సందేహాలు ఉంటాయి కదా. సో అదే మన టీంతో అన్న ఇంకా నా లైఫ్ ఈజీ అయిపోయింది మీ కంపెనీకి పుష్ చేయాలంటే. సో స్కైరూట్ యాజ్ యూ నో ఇస్ జస్ట్ అ బిగినింగ్. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ యాన్సిలరీస్ దట్ విల్ ఎండ్ అప్ కమింగ్. So that dream is including satellites, everything has to be built out. While design can happen in different parts of India, but the build out and then the movement of it to this Sriharikota launchpad can happen within that ecosystem. A huge opportunity. So ఏంటంటే పిల్లలు కూడా have to think beyond. Youngsters like you have to imagine. బియాండ్ దట్ ఇంకోటి ఒక మాట చెప్పాలంటే వీ నీడ్ టు క్రియేట్ అ సిస్టమ్ వేర్ దే గెట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. I was given I was the ambassador for NASA, ESA, as well as the Russian Space Center. So that's where the whole idea of building satellites, children నుంచి డెవలప్ చేయాలనేది టోటలీ టర్న్ అరౌండ్ అలాగే వచ్చి స్టార్ట్ చేశాను అనమాట 2010. So the only woman founder in the world. Yes. 27 space missions. Built the world's lightest, first ever 3D printed satellite, Kalamsat. And then అక్కడ నుంచి ఇది అజాదీ 19 సాట్ balloon అజాదీ satellites. సాట్ అది. she also made 9 ఆల్రెడీ పట్టుకెళ్ళి ఇంట్లో పెడదాం అనుకున్నారు అందరూ. హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్. యూ కాంట్ స్టీల్ ఇట్. So this is like no. This is the world's lightest, first ever 3D printed satellite. NASA ద్వారా లాంచ్ చేశారు nice. అన్నమాట. This is the prototype. This is for your son. I wanted to give Oh, this nice. to your son because Thank you. Come. officially. Officially. No, I think what is more important, Amma, is that kids should have the ability to dream. Yes. ఇప్పుడు అబ్దుల్ కలాం గారి స్టోరీ చూస్తే ఇట్ వాజ్ దిస్ టీచర్ వెన్ యూస్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ హౌ బర్డ్స్ ఫ్లై. సో థియరీ ఇన్ ద క్లాస్ ఎంత ఇంపార్టెంట్ బయటికి తీసుకొచ్చి పిల్లల ఇమాజినేషన్. సో వన్స్ యూ క్యాప్చర్, ఐ కెన్ సీ దట్ sparkle in your eyes, that shows that imagination is alive. See, if you can imagine, then sky is the limit. You can achieve anything. So that ability to break barriers is important. That is what we were all very excited. So when you did that, so breaking those barriers, breaking the taboo, I think is very, very important. And guide teachers ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఇమాజినేషన్ క్రియేట్ చేయాలమ్మా. పిల్లలకు కూడా ఏంటంటే ఎంతసేపు ఒక ట్రాక్ కాకుండా ప్రపంచంలో ఏంటి ఆపర్చునిటీస్ ఏమున్నాయి అండ్ రాష్ట్రంలో కూడా అనేక ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఇప్పుడు. సో పిల్లల్ని ఇన్స్పైర్ చేయాలి. ఐ థింక్ రైట్ వర్డ్ షుడ్ ప్రాబ్లీ బీ ఇన్స్పైర్. ఇప్పుడు వెన్ ఐ లుక్ బ్యాక్, ఇప్పుడు బాబు గారు ఎందుకు తెలుగులో ఐటీలో నెంబర్ 1 వచ్చారంటే బాబు గారు జర్నీ చూస్తే లాట్ ఆఫ్ లింక్. ఆయన మారుతూ ఉన్నాడు ఐటీ గురించి, రైట్? కెప్ టాకింగ్ ఎవ్రీవేర్, ఓ ఐటీ ఇట్లా ఉద్యోగాలు ఉపాధి టాక్. సో ఇన్స్పైర్డ్ జనరేషన్ టు లుక్ అట్ ఐటీ. సేమ్ థింగ్ బాబు గారు క్వాంటమ్ గురించి మాట్లాడినప్పుడు క్వాంటమ్ నాకే అర్థం అలా అమరావతిలో ఇప్పుడు బిల్డ్ చేయ ఇప్పుడు క్వాంటమ్ మిషన్. సో నేను సెర్చ్ చేశా, మొత్తం మన ఇండియాలోనే ఫస్ట్ టైం బిల్డ్. నో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఇన్ దిస్ ఏరియా. సో మీకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు క్వాంటమ్ వచ్చే గల సేమ్ ఇమాజినేషన్, సేమ్ పట్టుదల, క్వాంటమ్ హ్యాస్ ద ఫ్యూచర్ అని.
రైట్. ఆ పట్టుదల ఇస్ వాట్. Now the newest technology. సో అడ్వాంటేజ్ ఏంటి? ఇట్స్ సమ్మన్ నాట్ ఇండియా వాజ్ లుకింగ్ అట్. బాబు గారు ఏం చేశారు? ఈ సాఫ్ పొజిషన్. అండ్ దెన్ నౌ ఇఫ్ యూ లుక్ అట్ వాట్ ఈస్ డన్ ఇస్ ప్యూర్ మ్యాజిక్. నేను మన రష్యాకి వెళ్తే దే వర్ టాకింగ్ అబౌట్ క్వాంటమ్ మిషన్ ఇన్ అమరావతి అండ్ వాట్ వీ వర్ డూయింగ్ ఇన్ క్వాంటమ్. It is now ruling the. Now it is all discussion and quantum is no true. It's happening. So imagination, what I keep saying is, see, that's the difference between a follower and a leader. You know, leader is a person who will set their own trajectory and own direction. And the beauty of Babu Garu is that his ability to do that. He's done it with IT, he's now doing it with quantum. He's trying to do it with Amravati today. See, that vision is what is required. And Pillal Kadochinan all of you can conquer the world, Amma. And I mean, all of you have such amazing potential. And India has such amazing potential. I mean, you know, India is at that inflection point. So that manka intellectual horsepower undi. And marrying Atal Tinkering Labs, Government of India initiative, state government, private partners coming together, creating that vibrant ecosystem untai itla, then sky is the limit. Ipudu startup ecosystem enti Amerikalo. It is all about private sector, ఈ Y Combinators అని ఇలాంటి వాళ్ళు వచ్చి టెక్స్టార్స్ అనేక ఉన్నాయి. ఆల్ వాట్ వీళ్ళందరూ ఏంటి? ఆల్రెడీ ఆంటర్ప్రినర్స్ సక్సెస్ అయిన వాళ్ళు తిరిగి వచ్చారు, నేను ఏదో చేయాలిరా సమాజానికి, ఆంటర్ప్రినర్స్ని పుష్ చేయాలి. సో ఆ ఎకో సిస్టమ్ తీసుకొచ్చి అమేజింగ్. సో దట్ ఈస్ వాట్ రియలీ ఎక్సైట్. సో wanting to tell Karandi, this is like 750 rural girls of India, Kashmir నుండి కన్యాకుమారి వరకు పిల్లల్ని తీసుకొని ఆడపిల్లలు అగైన్ ఓన్లీ ఆడపిల్లలు. ఇది అన్యాయం. మీరు మరి యు ఆర్ నేను ఒప్పుకోట్లే. నో అమ్మా, ఎంపవరింగ్ గర్ల్స్ ఐ అగ్రీ, కానీ డిస్క్రిమినేటింగ్ అగేన్స్ట్ బాయ్స్ ఐ డోంట్ అగ్రీ. ఇప్పుడు ఏమవుతుందంటే డిస్క్రిమినేటింగ్ అగేన్స్ట్ బాయ్స్ అయిపోతుంది చెల్లి. అంటే ఇంత చేశాకనే 2% రోల్ మోడల్స్ ఉన్నారు, 19% గ్లోబల్గా విమెన్ వచ్చి స్పేస్ టెక్లో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ 19 అండ్ స్పేస్ టెక్. అసలు స్కై రూట్ లో ఎంతమంది ఉన్నారు? ఐ షుడ్ ఆస్క్ ద టీమ్ దేర్. స్కై రూట్ లో ఇప్పుడు 33% 34% ఉన్నారు. ఎస్, విమెన్. కొట్లాడుతున్నాం కదా మేము. No, but it's very inspiring because it was designed in India, made in India, launched in India by all Indians, and the way they did it, a very proud moment for all of us. Very inspiring. Now, I told the team at Skyroot, I said, you know, this launch is going to be a catalyst of India's space story. And youngsters like you have to dream bigger. Yes. You see, end of the day, government can do infrastructure, government can bring best teachers and so on and so forth. But all of you have to take that up, latch on to that vision. And మీలో ఉంటుంది, ఆ కసి ఉంటుంది, పట్టుదల ఉంటుంది, అది హార్నెస్ చేయాలి. Yes. దాన్ని నిలబెట్టుకోవాలి. అది నీ పైన డౌట్ లేదులే, ప్రత్యేకంగా మీ పైన అయితే నాకు ఆ డౌట్ లేదు. ఐఎమ్ షూర్ యూ విల్ డ్రైవ్. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, సీ, లైఫ్ ఇస్ అ జర్నీ, ఇట్స్ నాట్ ఎ డెస్టినేషన్. It's not. దేర్ ఆర్ హైస్, దేర్ ఆర్ లోస్. ఈరోజు చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ అయింది రామచంద్రపురంలో. ఒక చెల్లి వాజ్ డూయింగ్ అ ప్రోగ్రామ్, సీఎం గారు. షీ వాజ్ వెరీ బబ్లీ. ఇన్ఫ్యాక్ట్ నేను పట్టుకెళ్ళి ఫోటో కూడా దింపాను సీఎం గారితో లాస్ట్లో. పాపం షీ కమిటెడ్. I felt very bad. See, fail is a first attempt in learning. It's all about the society. There will be issues, Amma. See, society is not fair. Society was not fair with me. It was never from the. When I lost an election, society was not fair with me. But I said, I'll fight it out. I'm not a giver. Why should I give up? నేను మనస్సాక్షిగా తప్పు చేయనప్పుడు, నాకు ఆ డ్రీమ్ ఉన్నప్పుడు, సాధించాలని తప్పును ఉన్నప్పుడు, దిస్ ఈస్ అ స్టెప్పింగ్ స్టోన్. ఇంగ్లీష్లో ఉంది కదా సామెత, ఫెయిల్యూర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. ఇట్స్ యాక్చువల్లీ సో ట్రూ వెన్ ఐ లుక్ బ్యాక్. మీ వయసులో ఏంటంటే నేను ఏమి ఆలోచించలే, మొండికి వెళ్ళిపోయేవాడిని. బట్ జీవిత ప్రయాణంలో చూసినప్పుడు ఐ రియలైజ్ దిస్ ఇస్ నెక్స్ట్ స్టెప్. వీ షుడ్ ఆల్ ఎమర్జ్. యంగ్స్టర్స్ షుడ్ బికమ్ మోర్ రెసిలియంట్. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు జనరేషనల్లీ. గమనించా, ఆ సెన్సిటివిటీ నుంచి బయటకు వచ్చి రెసిలియన్స్ రావాలి మీరు. బికాస్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ సచ్ అమేజింగ్ ఆపర్చునిటీస్ అండ్ సో మచ్ ఫ్యూచర్. యూనో, క్షణిక ఆవేశంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది. సో నేను అదే చెప్తా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, థింక్ అబౌట్ ఇట్ లైక్ వెన్ నిర్ణయం తీసుకుంటుంటే కీప్ కిడ్స్ లైక్ యూ ఆర్ సెంటర్ ఆఫ్ అవర్ యూనివర్స్ అండ్ థింక్ అబౌట్ ఇట్. లాట్ ఆఫ్ క్లారిటీ కమ్స్. ఎంతసేపు మేము ఏమంటాం, టీచర్ గురించి ఆలోచిస్తాం,
లేదంటే రాజకీయ నాయకుల గురించి ఆలోచిస్తాను, లేదంటే అధికారుల గురించి ఆలోచిస్తాను. ఐ సెడ్ నో. ఐ సెడ్ పిల్లల గురించి ఆలోచిద్దాం. పిల్లల్ని సెంటర్ ఆఫ్ అవేర్నెస్. See, what are we doing? Education department ఏం చేయాలి? To educate who youngsters like you, right? Get them the ability to imagine, think big, think grand. Then that's what you're doing. A vision తీసుకోరా. But what you have done is a catalyst. What you have done is a catalyst. And now I'm sure lot many kids will now start looking at this. I think this is just the beginning. It opened our eyes also. My eyes go to this. Kuchama, please be seated. సో వీడియో అబౌట్ స్పెసిఫిక్. రాకెట్స్ లో సాటిలైట్ పెట్టలేము అని చెప్పేటప్పుడు we said we are not giving up and 1 second. I'm missing. 19 balloon satellite missions, 3 suborbital satellite missions, 5 orbital. Sorry, am I saying something? అదే ఫస్ట్ రాకెట్ లో పెట్టలేము, చిన్న పిల్లలు ఎలా చేస్తారు, దే కెనాట్ అని చెప్పేటప్పుడు we said no, they can, you just give them that platform, they can do it అని చెప్పి అందుకే అక్కడ స్టార్ట్ చేశాను. No, they are completely different generation. Their ability to think big is amazing. Their ability to work hard, absorb is at a different I'm level. so happy you are Just listening fascinating. to everything so nicely. This is launched from where? US అండి. Yes, NASA. Wallops, Virginia. తర్వాత టెక్సస్ లో లాంచ్ చేశాను. हमारे स्पेस प्रोग्राम में देश के असंख्य युवा वैज्ञानिकों का योगदान है. हम इस बात का गर्व करते हैं कि आज हमारे स्टूडेंट्स द्वारा डेवलप किए गए सैटेलाइट्स और साउंडिंग रॉकेट्स अंतरिक्ष तक पहुंच रहे हैं. इसी 24 जनवरी को हमारे विद्यार्थियों द्वारा बनाया गया कलाम सेट लॉन्च किया गया है. हमने एरोस्पेस स्टार्टअप शुरू किया स्पेस किड्स इंडिया और बच्चों के जरिए हमने सैटेलाइट्स बना सकते हैं करके हमने दुनिया को प्रूव किया. Mission Saktisha, world first all-female led lunar space mission, empowering 12,000 girls from 108 countries. ఆస్ట్రేలియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళ పార్లమెంట్ లో అనౌన్స్ చేశారు. Australia. I'm meeting the minister. Julian Gill is coming Yeah, okay. on 1st. Oh, wonderful. From Australia is coming to Amravati. To meet. The first lady from Seychelles, she's coming for the mission. And we're having Alderman from London, she's also coming. సో పర్డ్యూ, ట్యూడెల్ఫ్ ఇట్లాంటి ప్లేసెస్ నుంచి ప్రొఫెసర్స్ని తీసుకొని ఇండియన్ ప్రొఫెసర్స్ 20 ప్రొఫెసర్స్ పెట్టి ఈ కరిక్యులం డెవలప్ చేశాను. వీళ్ళకి నేర్పించే కరిక్యులము 550 అవర్స్ది అండ్ 120 అవర్స్ ఆఫ్ దాట్ నేర్పించి అండ్ దాన్ని జోహో ప్లాట్ఫామ్లో పోర్చుగీస్, స్పానిష్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ అన్నిట్లో ట్రాన్స్లేట్ చేసి 108 కంట్రీస్ సో దట్ అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి
సో నౌ ఆల్మోస్ట్ క్లోజ్ టు 9,000 చిల్డ్రన్ చదివారు. సో ఇప్పుడు 1 child ఫ్రమ్ ఈచ్ కంట్రీ వీవ్ హ్యాండ్ పిక్డ్. మన హోస్ట్ కంట్రీ కాబట్టి 20 చిల్డ్రన్ వీవ్ హ్యాండ్ పిక్డ్ ఫ్రమ్ ఇండియా. సో ఫర్ దాట్ ఇప్పుడు August 23rd నుంచి 31st August వరకు గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ నోయిడాలో నా వీఆర్ గోయింగ్ టు టీచ్ దెమ్ హ్యాండ్స్ ఆన్. ఇప్పుడు ఎలా శాటిలైట్ పేలోడ్స్ కూడా ఎలా అంటే యూనివర్సిటీ ఆఫ్ మక్వారీ ఆస్ట్రేలియా, షమాల్ స్పేస్ అని సౌత్ అమెరికా, ఈజిప్షియన్ ఏరోస్పేస్ ఈజిప్ట్ నుంచి, లాట్వియా నుంచి, ఫిలిపీన్స్ అండ్ పోర్చుగల్, స్విట్జర్లాండ్. సో దే ఆర్ బ్రింగింగ్ ఆల్ ద పేలోడ్స్ ఫర్ టీచింగ్ ఆల్ ఆఫ్ దీస్ చిల్డ్రన్. అండ్ దెన్ ఈ చిల్డ్రన్ మాక్ ఇంటిగ్రేషన్ చేస్తారు. సో 1 satellite విల్ గో టు లో ఎర్త్ ఆర్బిట్. అది ఇస్రోతో మాట్లాడుతున్నాము. వీ వాంట్ టు లాంచ్ ఇట్ ఆన్ October 11th బికాస్ దట్స్ ది ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే. ఒక స్పెసిఫిక్గా అలా చేస్తే దెర్ బీ లైక్ సో మచ్ ఆఫ్ ఇది ఫర్ చిల్డ్రన్ అరౌండ్. బట్ ద మెయిన్ మిషన్ ఏంటంటే మూన్ మిషన్ ఐస్పేస్ జపాన్తో ఐఎమ్ కన్వర్సింగ్ విత్ దెమ్ బికాస్ దే ఆర్ హ్యావింగ్ అ ల్యాండర్ నెక్స్ట్ ఇయర్ ఎండ్ ఆర్ 28th first halfలో దే గోయింగ్ టు సెండ్ అ ల్యాండర్ టు ద మూన్. సో దాంట్లో మన శాటిలైట్ శక్తి శాట్ వచ్చి పిగి రైడ్ పోతుంది అనమాట. సో క్యారింగ్ ఆల్ ద పేలోడ్ అండ్ ది 108 nations. మనము ఇండియా చేస్తే వీ ఆల్వేస్ క్యారీ ఎవ్రీబడి అని చెప్పేది. ప్లస్ యూ కమ్ విత్ అన్ ఐడియా టు ఇండియా. వీఆర్ హియర్ బికాస్ ది ఈకోసిస్టమ్ ఈస్ హియర్ టు డెవలప్, లాంచ్, గివ్ యూ డేటా. అట్లాంటిది వీ వాంట్ టు ప్రూవ్ బికాస్ దర్ సో మచ్ ఆఫ్ అన్రెస్ట్ అరౌండ్ ద వరల్డ్. రష్యా వెళ్ళాలన్నా, స్పేస్ ఎక్స్ ఎక్కడన్నా దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ అన్రెస్ట్. సో ఇండియా ఇస్ ద బెస్ట్ అనేసి వీ వాంట్ టు ట్రై అండ్ డూ దాట్. సో ఇందుకే అండ్ వీ డెఫినెట్లీ నీడ్ యూ టు కమ్ దేర్ వెన్ 23rd నుంచి 31st చేసేటప్పుడు. ప్లస్ దానికంటే ఒక పెద్ద హెల్ప్ రిక్వెస్ట్ కావాలి. నౌ దీస్ 108 చిల్డ్రన్ రావడానికి ఇఫ్ యూ కెన్ పుట్ ఇన్ అ వర్డ్ విత్ రామ్ గారు బికాస్ దేర్ ఒక పెద్ద డెంట్ లాగా ఉంది బికాస్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ ది ఎయిర్ ఫేర్ ఫర్ దీస్ చిల్డ్రన్. ఐ వర్క్డ్ అవుట్ ఫర్ ద వీసా, వర్క్డ్ అవుట్ విత్ MHA, అన్ని వర్క్ చేశాను. ఈ ఎయిర్ ఫేర్ ఒక్కటి ఈస్ బికమింగ్ సచ్ అ ప్రెషర్ బికాస్ వీళ్ళందరూ వీవ్ చోజన్ చిల్డ్రన్ ఫ్రమ్ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ ద ఉమెన్ లీడర్స్ ఆల్సో. No, share a note. I'll talk to Ram about it. We'll get it. Tomorrow we're going to Delhi and if just now we're going. I will So tell if you Ram. can, it'll be like the best thing that you can do that. Parliament is going on. Okay. We'll be there. Okay. We'll do that. If you can do that, nothing like it. And Ravi, please, We'll follow it's a it. huge request. I totally understand. We'll follow. Thank you so much. అందరూ వెయిట్ చేస్తున్నారు మీకోసం. యా దట్ దాన్ని MHA నుంచి అది అంతా అయిపోయింది సార్. వీసా వేవర్స్ అన్నీ తీసుకున్నాము. ఇక్కడ కూడా ఇట్స్ జస్ట్ దట్ వి వాంట్ టు హ్యావ్ సమ్ సబ్సిడీస్ సంథింగ్ దట్ వి కెన్ డూ ఫర్ ద కిడ్స్. I'll talk to Ram. We'll drop a note. మీరు కూడా ఒకసారి కోఆర్డినేట్ చేయండి. We'll get it. టుమారో Oh, perfect. ది అదర్ అప్రూవల్స్ యాస్ వెల్. Oh, good. So you coordinate. they are all jumping. So you coordinate about it and I'll let you know. Yeah? Send them. What are your plans after this? What's your dream? So for now, it's I want to build a successful career in aeronautical engineering, and I want to inspire others, especially girls, to pursue their dreams in STEM-related fields or any other dreams. So how are you going to manage? ఎట్లా మేనేజ్ చేస్తావు రేపు? బోర్డ్ ఎగ్జామ్స్ అని ఎన్ని ఉంటాయి కదా? How are you planning? ఆగస్ట్ వరకు అయితే దీని మీద నా ఫుల్ కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టి, ఇంకా ఆగస్ట్లో అంటే దాన్ని డిలీట్ చేయకుండా జస్ట్ నా బ్రెయిన్లో ఒక సైడ్ పెట్టి నెక్స్ట్ 10th పబ్లిక్ మీద ఇంకా ఫుల్ ఫోకస్డ్గా ఉంటాను. మా స్కూల్ స్టాఫ్ HML అందరూ కూడా ఫుల్ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఇస్తానన్నారు. ఒకవేళ నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా, స్పెషల్ క్లాసెస్ కావాలన్నా తీసుకుంటానన్నారు. సో వాళ్ళందరి సపోర్ట్తో పాటు నేను కూడా నా ఫుల్ ఎంత హార్డ్ వర్క్ వీలైతే అంత చేద్దాం అనుకోండి. సో పబ్లిక్ కూడా చాలా డ్రీమ్స్ పెట్టుకొని నేను మార్క్స్ కావాలి అని, సో అది కూడా అచీవ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఫాదర్ కార్పెంటర్ సార్, మదర్ హౌస్ వైఫ్. మా సిస్టర్ IIITలో 2nd year చదువుతుంది సార్. ఎస్ సార్. కడప సార్. సో లాస్ట్ ఇయర్ 2025లో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర్ సార్ అండ్ యూ collaborated and conducted a science tour to Delhi and I was a part of them. Oh, you're part of that. Yes, Oh, yes. Nice. Okay, good. And that was the first step of me. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత నాసా నుంచి ఇంజనీర్ వచ్చారు, మిస్టర్ గేబ్ గాబ్రియల్. ఆ సార్ ఆయన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నప్పుడు కానీ, నెక్స్ట్ ఇస్రో నుంచి ఒక టీం వచ్చి మాకు రాకెటరీ గురించి ఆ పార్ట్స్ స్టార్టింగ్ టాప్, కోన్, పేలోడ్, ఫ్యూయల్, ఆక్సిడైజర్, కంబషన్ చాంబర్, నాజిల్, అలా మొత్తం పార్ట్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. అండ్ దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఫీల్డ్ అండ్ ఐ థింక్ ఇట్ రియల్లీ వాస్ హెల్ప్ఫుల్ టు మీ. And this is the second step this Mission Shakti sat. So I really want to thank you, sir. So you want to pursue a career in space technology, huh? Sir.
యుఎన్కి లాస్ట్ ఇయర్ వీ సెంట్ అ పిక్చర్. ఇండియా అంటే చిరిగిన బట్టలు, చెప్పులు లేకుండా కుండీల్లో నీళ్ళు అలా కాదు అని చెప్పి ఆడపిల్లలు వీళ్ళు దీంట్లో ఉన్న పిల్లల్ని రాకెట్స్, శాటిలైట్స్ అన్నీ పెడితే వాళ్ళు అది పెద్దగా పబ్లిష్ చేసి దే వర్ లైక్, ఓ మై గాడ్, ఇండియాస్ కమింగ్ అని. The point is the world still does not understand where India is. Exactly. I think we are on the right way. I think only India should learn to accelerate from where we are. Right. This was the thing that we taught these children. సో ద And it కరికులం was vet by ISRO directors. ISRO directors vet చేసి దీనికి అక్రెడిషన్ ఇచ్చారనమాట. సో వీఆర్ గివింగ్ అక్రెడిషన్ ఫర్ ఆల్ దీస్ చిల్డ్రన్ స్పేస్ సైన్స్లో. ఇట్ వాస్ రియల్లీ టఫ్ అండ్ కాంప్లికేటెడ్. I can imagine. The subject that you are explaining the rocket kada nakem ardham lelu. I just zoned out. This is crazy. చాలా అండర్స్టాండ్ చేసుకుంటూ చదువుతున్నాను. ఇది డిప్లొమాగా కన్వర్ట్, సారీ, సబ్జెక్టు No, she is very shrewd. రోజు ఎన్ని చేస్తావు నేను రోజు అడగడం, రోజు టూ చేయమ్మా అని చెప్పడం, మాడ్యూల్స్ కంప్లీట్ చేయడం. ఇంట్లో ఏమన్నారు అమ్మ నాన్న ఏమన్నారు? సూపర్ హ్యాపీ సార్. సూపర్ హ్యాపీయా? అక్కని బీట్ చేస్తావునా? కాంపిటీషన్ ఉంది ఇంట్లో? ఉంటుంది సార్. అంటే మ్యాక్సిమం కాంపిటీషన్ కన్నా కొలాబరేషన్ ఉంటుంది. నాకు డౌట్స్ వస్తే తన ప్రతి సింగిల్ థింగ్ హెల్ప్ చేసేది. చాలా చిన్నప్పటి నుంచి కూడా నాకు మ్యాథ్స్లో డౌట్స్ అన్నీ క్లియర్ చేసేది. యాక్చువల్లీ షీ థాట్ మీ మోస్ట్ ఆఫ్ ఇట్. అవునా? మన అక్క లేకుండా వచ్చేసా? సో ఇది వచ్చి ఎక్స్క్లూజివ్గా డిప్లొమా లాగా ఇది చేస్తున్నాం అనమాట. సో దట్ చిల్డ్రన్ కెన్ యాక్సెస్ అండ్ స్టడీ దిస్. సో అన్నీ వీ హ్యాడ్ గివెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఎవ్రీబడి, సో దట్ రావాలి పిల్లలు. అండ్ దాంట్లో వీ అండర్స్టూడ్ ద గ్యాప్ దట్ డబ్బులు ఉన్న పిల్లలకి దే ఆర్ హ్యావింగ్ వర్క్ షాప్స్ అండ్ సో మెనీ థింగ్స్. సో అందరికీ అది అందుబాటులో ఉండాలి అనేసి వాట్ వీ డన్ ఇస్ వీ జస్ట్ బిల్ట్ దిస్ అనమాట. From 4th grade until 10th grade, I just got 2 of them just for your perusal. If you can, this is like parallel to the NCRT laga. So 4th grade nunchi ఇది స్టార్ట్ చేసామంటే పిల్లలు బయట వర్క్ షాప్స్ అవి ఇవి వెళ్ళకుండా కరికులంలోనే చదువుకోవచ్చు ఇన్ ద స్కూల్ ఇట్ సెల్ఫ్. అండ్ అస్ట్రానమీ నుంచి అన్ని వాట్ ఈస్ బేసిక్ స్పేస్ నుంచి ఎవ్రీథింగ్ ఈస్ గివెన్ అండ్ యాక్టివిటీస్ అలాగే ప్లాన్ చేసి డిజైన్ చేసి చేసాము. So I'll be really humbled and honored if you can have a look and if we can launch it in. Give me the details once. When I have I'll be having a meeting this week on curriculum. Okay. We have now revamped our entire curriculum setting. Books lo change chesara? Textbooks lo changes chusar. Because first time SCRT betti we are now adopting. Because earlier ఏంటంటే ఫస్ట్ నుంచి సెకండ్ నుంచి థర్డ్ ప్రాపర్ కనెక్షన్ లేదు, జంప్ ఉండేది. లైక్ పిల్లలకి చాలా ఇబ్బంది పడేవారు, స్మూత్ ప్రోగ్రెషన్ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వేస్ అంతా నాకు బేసిక్స్ సరిపోయింది. ఈరోజు ఒక స్కూల్కి వెళ్ళాం, అక్కడ చూస్తే సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఫార్మేటివ్ అసెస్మెంట్స్ చూస్తే పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ పూర్. ఇన్ 10th పాస్ ఆల్సో ఐ థింక్ రేట్ అబౌట్ 67% ఇన్ దట్ పర్టికులర్ స్కూల్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే పిల్లలకి బేసిక్స్ కరెక్ట్గా లేదు. ఫస్ట్ గ్రేడ్ నుంచి బేసిక్స్ కరెక్ట్గా చేస్తే బై టైమ్ దే కమ్ టు 6th grade ఫ్లిప్ అవుతారు. First thing we've done is we've done a bridge course between 5th and 6th. So atla we are now going very systematically, scientifically to build the curriculum out. So pillala kuda enantama progression should be smooth. See, it will get tough. There will be a hockey stick inflection, but we have to prepare the kids and prepare them for that inflection. Aa inflection correct ga unte easy avutundi. Earlier enante first class second class ki taadale, I mean it's like complete confusion. ఎందుకు కాన్సెప్ట్స్ కూడా ఇంట్రొడక్షన్ స్మూత్గా చేయాలి, టక్కని ఇంట్రడ్యూస్ చేస్తారు. దాంతో పిల్లలు చాలా ఇబ్బంది పడతారు, టీచర్స్ ఇబ్బంది పడతారు. అండ్ దెన్ ఒక సైడ్ నుంచి ఎందుకు రిజల్ట్స్ రావట్లేదు నేనంట. సో నౌ వీ వీవ్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. ఇన్ఫ్యాక్ట్ నిన్న సీఎం గారు మొన్న పేరెంట్ టీచర్ మీటింగ్ అప్పుడు సీఎం గారు అప్పుడు అన్నారు, పక్కన కూర్చున్నప్పుడు కరికులం మొత్తం నువ్వు మళ్ళీ రీవిజిట్ చేయి. ఈ సెడ్ రీవిజిట్ ఇట్ ఆల్ ఓవర్ అగైన్. వాట్ యూ హెవ్ డన్ ఇస్ phase 1, బట్ నౌ రీవిజిట్ ఇట్. Because opportunities in space, quantum, material sciences, expose the kids to different gamuts that are available. That's the first. Second, see, she's a rocket scientist, so she'll do well. But then children who need more handholding, vocational is another focus area. So we want to really focus on vocational. Not everyone wants to be an engineer, not everyone is made out to be an engineer.
సో ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్స్ కూడా వీ వాంట్ టు క్రియేట్ సో దట్ ఇట్స్ బ్యాలెన్సింగ్ బోత్ రాకెట్ సైన్స్ అండ్ లైఫ్ స్కిల్స్. అండ్ నేను సీఎం గారు కూడా ఒక మాట నేను లైఫ్ స్కిల్స్ నేర్పించాలి. లైక్ వ్యవసాయం అంటే ఏంటి అంటే వ్యవసాయంలో ఖర్చు ఎంత అవుతుంది, ఆదాయం ఎట్లా వస్తుంది, హౌస్ ఎట్లా మేనేజ్ చేయాలి. ఇప్పుడు నో బ్యాక్ డే సాటర్డేస్ వీ ఇంట్రడ్యూస్ ఇంటి ఖర్చులు ఎట్లా మేనేజ్ చేయాలి, ఇంటి ఖర్చు అంటే ఏంటి, బ్యాలెన్సింగ్ బడ్జెట్ అంటే ఏంటి. సో యూ హ్యావ్ టు దే ఆర్ అ ఫ్యూచర్, దే హ్యావ్ టు లెర్న్ దిస్ ఫ్రమ్ వెరీ ఎర్లీ ఆన్. ఇన్కమ్ అంటే ఏంటి, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఒకటి కష్టపడతారు, నాన్న కష్టపడతారు, ఒక కార్పెంటర్గా ఉంటారు, ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంది రైట్. ఇంక వేరే మార్గాల ద్వారా ఇన్కమ్ రావచ్చు. ఖర్చులు ఉంటాయి, సబ్బు దగ్గర నుంచి టూత్పేస్ట్ వరకు వాడే పారాషూట్ ఆయిల్ దగ్గర నుంచి అన్నిటి ఖర్చులు ఉంటాయి కదా. సో పిల్లలు మీకు కూడా తెలుసుకోవాలి ఖర్చు అంటే ఏంటి, ఆదాయం ఏంటి, ఖర్చు ఏంటి, కరెంటు బిల్ అంటే ఏంటి. కరెక్ట్, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ నాకేంటంటే టూ మేజర్ థింగ్స్ దట్ ఐ ట్రూలీ బిలీవ్ ఇస్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. బికాస్ వాల్యూస్ లేని వికసిత్ భారత్ కాదు, వాల్యూస్ ఉండాలి. సో అందుకే చాగంటి కోటేశ్వరరావు గారు రూపొందించిన పుస్తకాలు ఇప్పుడు రిలీజ్ చేసి వీఆర్ డూయింగ్ దట్ మోర్ ఫోకస్. దట్స్ సెకండ్ ఉమెన్ గర్ల్స్. సో ఏంటంటే తెలుగు వాడుక భాషలో కొన్ని పదాలు ఉంటాయి. గాజులు తొడుక్కునేవా, చీర కట్టుకునేవా, అమ్మాయిలాగా ఏడవద్దు. అబ్బాయిలాగా ఏడవద్దు అని ఎవరిని అంటారా? ఎప్పుడన్నా అయినావా ఎవరిని అంటారు? అనరు. అమ్మాయిలాగా ఏడవద్దు అంటారు. ఐ థింక్ దట్స్ వెరీ అన్ఫేర్. అండ్ ఇదేంటంటే కొలొక్యువల్గా వాడేసాం తరతరాలుగా. ఇట్స్ నాట్ 10-year ఇష్యూ, ఇట్ ఈస్ ప్రాబ్లీ సెంచురీస్ టుగెదర్ వీ బీన్ యూజింగ్ దిస్ లాంగ్వేజ్. నాకేంటంటే అది దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. సో అది కూడా ఫుల్ స్టాప్ పెట్టి దీని యుద్ధం చేయాలి. అందుకే మన మీటింగ్లోనా మేము చేస్తాం కదా, ఇంట్లో మీరు చేయాలి, తల్లులు మీరు చేయాలి. ఇట్ స్టార్ట్స్ ఎట్ హోమ్ కదా, కరెక్ట్, ఇట్ స్టార్ట్స్ ఎట్ హోమ్. సో ఐ రెస్పెక్ట్ మై వైఫ్ ద వే మై ఫాదర్ రెస్పెక్టెడ్ హిస్ వైఫ్. సింపుల్ లాజిక్. అందరూ ఇంట్లో చూసే కదా అన్ని నేర్చుకుంటాం, అంతే కదా. ఇట్స్ వెరీ పవర్ఫుల్. సో ఇప్పుడు గతంలో ఏం జరిగేది, పేరెంటింగ్ అంతా స్కూల్కి అవుట్సోర్స్ చేశారు, టీచర్ అమ్మ బాధ్యత అన్నారు. ఐ సెడ్ నో, ఆర్ ప్రభుత్వం బాధ్యత. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? కేవలం టీచర్ అమ్మ ఎన్ని అవర్స్ చేస్తుంది పాపం, 8 hours 10 hours, మిగతా 14 గంటలు తల్లిదండ్రులతో ఉంటాం కదా. ఇంట్లో పెరుగుతున్న వాతావరణం చూసి పిల్లలు తయారవుతారని బలంగా నమ్ముతాం. అందుకే పేరెంట్ టీచర్ మీటింగ్ తీసుకొచ్చారు. సో మీరు టీచర్స్ మన తల్లిదండ్రులు వచ్చి కూర్చుని మాడుకోవాలి. అసలు పిల్లలు ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి చేస్తా, వైబ్రెన్సీ రావాలి, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ రావాలి. నో బట్ దట్ ఈస్ మై లాంగ్ జర్నీ ఆఫ్ 2 years. ఎందుకంటే నాకు జనరల్గా పిల్లలంటే బాగా ఇష్టం, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు అంటే సో మచ్ ఆఫ్ లవ్ దే హ్యావ్. నిన్న 2-year-old గర్ల్ నా పక్కన కూర్చుంది, చెల్లి, ఎంత క్యూట్గా మాట్లాడిందంటే నాతో. మధ్యాహ్నం భోజనం తింటూ ఫుల్ లడ్లడ్లు నాన్న తిన్నురా బుజ్జి కన్నా, నువ్వు తిను, నువ్వు తినట్లేదు నువ్వు అన్న. తింటాను సార్ అంటే మళ్ళీ ఆకుకూర తినలేదు తెలుసా. రౌడీ 2 గుడ్లు వేయించుకుంది కానీ ఆకుకూర తినలే. ఎందుకంటే నాకు ఆకుకూర ఇష్టం లేదంట. ఇట్ ఈస్ సో అడోరబుల్. షీ మేడ్ మై ఎంటైర్ మంత్. ఇట్స్ వర్త్ వర్కింగ్ హార్డర్ అనిపించింది. బట్ గుడ్ అమ్మా, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ వాట్ యూర్ డూయింగ్. Then I'll give you my number. Anytime, anything, I'm one WhatsApp message away. Okay, ma? Don't stop here. This is just the beginning. Be strong, be focused. We're all here to guide. Of course, Adbhuth and mentors unnar, Madam garu kuda unnar. But as a brother, I'm always there. Anything I can do in life, I'm always one message away. Because I want to see girls like you to go conquer the world. Future is in your hands. And we are here to support. So always keep that in mind. ఎవరేమన్నా డోంట్ లుక్ బ్యాక్, డోంట్ ఎవర్ లుక్ బ్యాక్, లుక్ ఓన్లీ ఫార్వర్డ్. అండ్ దే విల్ బి ఛాలెంజెస్ ఇన్ లైఫ్. ఒక్కొక్క కుటుంబానికి ఒక రకమైన ఛాలెంజ్ దేవుడు ఇస్తాడు. ప్రతి కుటుంబానికి ఒక పరీక్ష పెడతాడు. కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా మనకి ఇస్తాడు. గుర్తుపెట్టుకో. బీ స్ట్రాంగ్, బీ మోటివేటెడ్, బీ ఫోకస్డ్. దట్ ఈస్ ఓన్లీ సక్సెస్ ఆఫ్ లైఫ్. ఫెయిల్ ఈజ్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. అది మర్చిపో. ఇప్పుడు కరికులంలో పెట్టాలేమో నేను, అది కరికులంలో చెప్పాలి. ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వి ఎక్స్ప్లెయిన్. నిన్న రంపచోడవరం ఇన్సిడెంట్ అయింది కదా, నాట్ ఇప్పటికీ స్టిల్ గోయింగ్ ఆన్ ఇన్ మై మైండ్. అరే మన పక్కనే ఉంది, బాబు గారు పక్కనే కూర్చుంది, అయ్యో పాపం. స్టిల్ నాట్, ఇంకా అందరం ఇంకా అది సింక్ ఇన్ అవలా. అంటే సోషల్ ప్రెషర్ దేర్ సీమ్స్ టు బి బియాండ్. It's a very interesting data point. Lift operators are getting paid more. Lift mechanics are getting paid more than IT engineers today. Shortage. Very interesting. అందుకే vocational and focused.
Sri City we launched a new program, Sri City International University. 3 months university చదువుకుంటారు, 9 months జాబ్ and they'll get paid. And then దట్ ఇంటర్న్షిప్ టైప్ అంతే ఇంటర్న్షిప్, they'll get paid, full time job. చదువుకుంటారు, పని చేస్తారు, మళ్ళీ వచ్చి క్లాస్ రూమ్కి వెళ్తారు, మళ్ళీ 3 months క్లాస్, మళ్ళీ వెళ్ళి పని చేస్తారు. ఫస్ట్ ఇన్ ద కంట్రీ ఎక్స్పీరియన్స్ ఇలానే, ఫస్ట్ ఇన్ ద కంట్రీ. సెంటర్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిపోండి. No, we are now doing some very exciting work on that. The more I'm listening to you, No, Andhra we're doing some very exciting work. More work we'll do. you are thinking ఎంత. No, ఇప్పుడు చాలా చేయాలండి. దే ఆర్ అవర్ ఫ్యూచర్ అమ్మా. నాకు బాబు గారు అదే చెప్పారు, నేను మంత్రి అయినప్పుడు ఏమన్నారంటే, పూర్వ వైభవం తీసుకురాలి ప్రభుత్వ పాఠశాలకు. సార్ గివ్ మీ 5 years, ఐ విల్ మేక్ యూ ప్రౌడ్. అండ్ ఆల్ ఆఫ్ యూ హెవ్ డన్ వెరీ వెల్ అమ్మా. బట్ కంటిన్యూ ఫోకస్, ఎనీథింగ్ లెట్ మీ నో. ఓకేనా చెల్లి, మేక్ అస్ ప్రౌడ్. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్ రా, టేక్ కేర్. మేడం, ఐ లవ్ మై టీమ్ రీచ్ అవుట్ టు యూ. This is my card, Nana. You can just scan in the back. Phone number vastundra, నాకు message పెట్టు. Yeah, but really proud of you. You captured the imagination of Bharat. Everyone is talking about you. Do more. Soft copy ఇస్తారా నాకు? Soft copy పంపిస్తే, so it's easy for me to share, so that I'll send it to my SCRT department right away. Commissioner School Education పంపించి, we can sort of follow it up. Yeah, thank you అమ్మా, ఉంటానమ్మా. ఇది మీకు ఆఫీషియల్ గా టేక్ Come. పిక్చర్. ఇది శాటిలైట్ అన్నమాట. This satellite that you are going to build now. They're giving me a coin, Yeah. which looks very expensive. That's why I'm hesitating to take it. This is like, it's out of love ante. This is certainly good. That is the satellite. So ఇది Come. we launch చేసేటట్టు I really want Come. this. Yeah. Thank you, ma. And this side. It's a very proud moment. Definitely will go into my history. Thank you, ma. Come. Thank you, ma. Good. Thank you. Thank you, ma. I'll be in touch. You have my number. Yes, please. Madam knows how good I am in responding. So kind of. So I'm always there. Yeah. I think this half an hour that you spent itself is like. This No, we have to do more. time, Lord, it is so good. No, I'm very proud of the girl, and I'm really proud of what you've done. She's done such amazing work. I mean, it's so inspiring. Just raises my hope that yes, we can do even better. Early success stories వస్తే ఇంకా నాకు కొండంత బలం, ఇంకా చేయొచ్చు, ఇంకా చేయాలి, ఆ తప్ప నాలో ఉంది. మీరు చేసిన ఈ చిన్న ఈ విషయం మీరు చిన్నగా అంటున్నారు, కాకపోతే వేరే స్టేట్ లో ఉన్న ఆడపిల్లలు ఉన్నారు కదా, మేమెందుకు ఈ స్టేట్ లో పుట్టలేదని నా వెనకాల దే ఆర్ లైక్ చూయింగ్ అప్, లైక్ We should do more. ఏంటి ఇలా చేస్తున్నారు మాకు అసలు. No, we'll reach out. సూపర్ సింగర్, క్రికెట్, ఇవన్నీ బీట్ చేయడానికి ఇన్నోవేషనే కావాలి మన కంట్రీకి. అండ్ యూ No, all of them have a role to play. థ్యాంక్ యూ మా. సో మచ్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ నారచన. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చేశారు. ప్లీజ్ బీ వెరీ ఫోకస్డ్. జస్ట్ బీ వెరీ ఫోకస్డ్. పర్సిస్టెన్స్, పర్సివరెన్స్ అండ్ హార్డ్ వర్క్, దట్ ఈస్ ఓన్లీ సక్సెస్ ఆఫ్ లైఫ్. అది కానీ చేస్తే ఎవ్రీథింగ్ యూ కెన్ అచీవ్. ఇలాంటి పిల్లలు తయారు చేయాలి, నేను ఇంకా తయారు చేయాలని అనుకుంటున్నాను సార్. నో మీరు ఈమెనే కాదు, మీరు తయారు చేస్తాం కాదు. నేను ఇప్పుడు కమిషనర్ మేడం చెప్తా, మీరు కూడా 100 మంది టీచర్స్ తయారవ్వాలి. ఇప్పుడు నేను ఒక్కరిని 100 మంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా. ఆ ఒక్కొక్కరు ఇంకో 100 మంది చేస్తే పవర్ ఆఫ్ ఎఫెక్ట్ విల్ బి సో మ్యాసివ్. అది చేయాలమ్మా. ఓకేనా? బాయ్ నాన్న. అమ్మ నాన్న అడిగా నేను చెప్పాను. థ్యాంక్ యూ నాన్న. బాయ్ నాన్న. ఉంటాను. థ్యాంక్ యూ మ్యామ్. ఉంటామ్మా.